హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ గ్రూప్ 2 మరియు టెట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నాయండి. వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనము చూసేద్దాము. సో ముందుగా మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఎవరైతే లాంగ్ టర్మ్లో మరి గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, ఏపీపీఎస్సీ ఇతర ఉద్యోగాలకు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా, మీకు కావాల్సినటువంటి కంప్లీట్ కోర్స్ అందుబాటులో ఉంటుంది చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా, టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సో ప్రజెంట్ జరిగినటువంటి గ్రూప్ 2 పరీక్ష చూస్తే ఎవరైతే లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అయ్యారో వారు మాత్రము ఆ మాత్రమైనా స్కోర్ చేయగలిగారండి. హిస్టరీలో కావచ్చు, జాగ్రఫీలో కావచ్చు. సో కాబట్టి మనం లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అయితే దేనికైనా సాధ్యమవుతుంది. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మొదటి అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ 2 మెయిన్స్కు అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి. ఏపీపీఎస్సీ అధికారులను కలిసిన ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ప్రశ్నలు కఠినంగా ఇచ్చినందున ప్రధాన పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి అభ్యర్థనలు అందుతున్నాయి. నోటిఫికేషన్ జారీ అయ్యాక పరీక్షకు వ్యవధి తక్కువగా ఉందని, అన్ని సబ్జెక్టుల్లో ప్రిపరేషన్ అయ్యేందుకు సమయం సరిపోలేదని అభ్యర్థులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో దీనిపై చర్చ జరుగుతుంది. ఏపీపీఎస్సీ 150 ప్రశ్నలకు మార్కులకు ప్రిలిమ్స్ నిర్వహించింది. ఇందులో భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, భారత సమాజము, సమకాలీన వ్యవహారాలు, మెంటల్ ఎబిలిటీ చొప్పున 30 చొప్పున కలిపి 150 ప్రశ్నలను 150 మార్కులకు ఇచ్చారు. మరి ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ప్రధాన పరీక్ష మెయిన్స్కి ఎంపిక చేస్తున్నారు. అయితే ఎప్పుడూ లేనట్లు ఈసారి ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రము కఠినంగా ఉన్నందున 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్కి ఎంపిక చేయాలని పోటీ పరీక్షల శిక్షణ నిపుణులు ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు, ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్, ఏపీపీఎస్సీ సభ్యులైనటువంటి బి సుధీర్ గారిని సోమవారం కలవడం అయితే జరిగింది. వినతిపత్రం కూడా అందించారు. అయితే ప్రిలిమ్స్లో భారతీయ సమాజం క్రింద ఇచ్చిన ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవు. సుదీర్ఘ కాలం తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వగా సన్నద్ధతకు అభ్యర్థులకు సమయం సరిపోలేదు. గ్రామీణ విద్యార్థులకు మరింత నష్టం జరుగుతుందని మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తే ఎవరికీ నష్టం జరగదు. దీనిపై సానుకూలంగా చర్యలు తీసుకోవాలని కోరడం అయితే చూడవచ్చు. సివిల్ స్థాయిలో ఉంది డివైఎఫ్ఐ వారైతే పేర్కొన్నారు. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రము యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్ స్థాయిలో ఉందని డివైఎఫ్ఐ పేర్కొంది. 5 ఏళ్లుగా సిద్ధమైన అభ్యర్థులు కూడా ప్రశ్నల స్థాయిని అందుకోలేకపోయారు. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఒక సబ్జెక్ట్ అయిన సోషాలజీ తెలుగు అకాడమీ పుస్తకం ప్రిలిమ్స్ పరీక్షకు 45 రోజుల ముందు రిలీజ్ అయింది. చదివేందుకు సమయం చాలలేదు. ప్రధాన పరీక్షకు అభ్యర్థులు 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేస్తే ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని డివైఎఫ్ఐ అధ్యక్షుడు రాము, ప్రధాన కార్యదర్శి రామన్న ఏపీపీఎస్సీ అధికారులకు వినతి పత్రాన్ని అందజేసి మరి నిరుద్యోగుల తరపున కోరడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, సో మరి 1:100 తీస్తే మాత్రము చాలామందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది, ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థులకు. ఓకేనా, గత 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు కూడా సోషాలజీ, అర్థమెటిక్ రీజనింగ్ లాంటి సబ్జెక్టులను ఆన్సర్ చేయలేకపోయారంటే అది ఎంత కఠినంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చిన మార్కులు కూడా కేవలము హిస్టరీ అండ్ జాగ్రఫీ నుంచి మాత్రమే అని గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. సో అందులో 30 కదా, మొత్తం 60 మార్క్స్కి గాను. సో ఇంకా సోషాలజీ వీటిలో అక్కడ కొన్ని కలిపి అలా స్కోర్ చేయగలిగారు తప్ప, సో ఎగ్జాక్ట్గా అయితే సోషాలజీ ఇంకొన్ని వాటిలలో ఎవ్వరు కూడా ఆన్సర్ చేయలేకపోయారు వాటిని. సో అందుకే చాలా స్కోర్లు తగ్గాయి. చాలామందికి మైనస్లలోకి కూడా వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్, ఎందుకంటే నెగిటివ్ కూడా మనకు ఉంది కాబట్టి. నెక్స్ట్ రెండవ అప్డేట్, టెట్ ప్రారంభం. తొలి రోజు పరీక్షకు 87% హాజరు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మంగళవారం ప్రారంభమైంది. తొలి రోజు సగటున 87% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్ 1A పరీక్షకు ఉదయం 17,316 మందికి గాను 14,801 మంది,
మధ్యాహ్నం 17,253 మందికి గాను 14,081 మంది హాజరైనట్లుగా పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 40 మంది అభ్యర్థులకు హాజరులో సాంకేతిక సమస్యలు ఏర్పడినట్లు పేర్కొంది. హాల్ టికెట్లు పూర్తిగా తప్పులుంటే పరీక్షకు అనుమతి ఉండదని, స్వల్ప పొరపాట్లు ఉంటే డీఈఓ వద్ద సరిదిద్దుకోవచ్చని వివరించింది. కోర్టు ఉత్తర్వుల కారణంగా పేపర్ 1 ఇయర్ రాయడానికి అనర్హులుగా మారిన బీఈడీ అభ్యర్థులకు వారు చెల్లించిన ఫీజులను తిరిగి చెల్లిస్తామని అధికారులు తెలిపారు. అలాగే బీఈడీ, డీఈడీ 2 అర్హతలు ఉండే వారికి 2 హాల్ టికెట్ ఇస్తామన్నారు. విజయవాడలోని టెట్ పరీక్ష కేంద్రాలను పాఠశాఖ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ సురేష్ కుమార్ గారు పరిశీలించడం అయితే చూడవచ్చు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన న్యూస్ పేపర్స్ అప్డేట్ అండి. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.